బైరంపల్లి సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన బోడగోపాల్ ముదిరాజ్, డిప్యూటీ సర్పంచ్గా కృష్ణప్రసాద్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించిన పంచాయతీ సెక్రటరీ. అలాగే కార్యక్రమానికి బైరంపల్లి గ్రామ ప్రజలు పెద్ద మొత్తంలో కదిలి వచ్చి ప్రమాణ స్వీకారోత్సవాన్ని కళ్ళారా చూశారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే స్టేజ్ దగ్గరే ఉన్న కన్నతల్లి లక్ష్మమ్మ పాదాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న బోడగోపాల్ సర్పంచ్. గ్రామ పంచాయతీ సర్పంచునైన బోడగోపాల్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని ఏరా సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణ స్వీకారానికి ముందు అక్కడ ఏర్పాటు చేసిన గాంధీ, అంబేద్కర్ మరియు తెలంగాణ తల్లికి పూజలు నిర్వహించారు. సర్పంచ్ గోపాల్, డిప్యూటీ సర్పంచ్ కృష్ణప్రసాద్తో పాటు వార్డు సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని సభ్యులు, ప్రజలు కాడయ్య, అలాగే వెంకట శివప్రసాద్ మరియు మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం చేయాలి అని మాట్లాడారు. ముందుగా సర్పంచ్ గోపాల్ ఏం మాట్లాడారు వినండి. స్టేజ్ని అలంకరించినటువంటి సెక్రటరీ గారికి, మరి గ్రామ పెద్దలకు, నా గెలుపుకు కృషి చేసినటువంటి నా కుల బంధువులకు మరియు ఇతర కులాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి గ్రామ అభివృద్ధి కొరకై ఒక చదువుకున్న వ్యక్తిగా ఉన్నానని అందరూ కలిసి నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి గతంలో 5 పర్యాలు అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవడం జరిగింది. 3 పిల్లలు ఉండడం వల్ల నాకు అవకాశం రాలేదు. మరి అప్పుడు రాజ్యాంగం రాసినటువంటి భారతరత్న అంబేద్కర్ గారు వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళ రాజ్యాంగం రాసిరనుకని ఈ అవకాశం వచ్చింది. ఈరోజు నేను సర్పంచ్ కావడం జరిగింది. అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, తల్లులకు, అన్నలకు అందరికీ నమస్కారం, శిరస్సు వచ్చి నయిస్తున్నాను. మరి ఈరోజు నాకు దండలు అంటే ఒక్కొక్క దండకు ఒకటి ఉంటుంది. ఈ దండలు అంటే రావి దండలతో పాటు అన్నీ వస్తుంటాయి. దండలతో సత్కారమే కాకుండా అన్ని బాధ్యతలు నాకు అప్పగించారు అందరూ. మరి అందరూ నాకు సహకరిస్తే ప్రభుత్వం సహకరించాలి. ప్రభుత్వంతో పాటు మన గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా అందరు సహకరిస్తేనే ముందుకు సాగుతాం. కనుక ఈ అభివృద్ధికి ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు ఉంటుంది. ఒకవేళ అందుబాటులో లేకపోయినా ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటాం. 1 రోజు 2 రోజులు ఏదైనా తేడా ఉన్నా, మంచినీరు కొరత కానీ కరెంట్ ఉన్నా కానీ నేను చేసేది అది చేయగలుగుతా. అవన్నీ ఇక్కడ ఉన్న కార్మికులు కానీ, తర్వాత పంచాయతీ కార్యదర్శి కానీ, ఇతర ఏదైనా సరే కరెంటు కానీ కానీ వాళ్ళందరూ సహకరిస్తేనే నేను చేయగలుగుతా. కానీ ఒక్కనే స్తంభాలకి కరెంటు చేయలేను, నల్లాలు పోతే బోర్ని వీకలేను. అందరు కార్మికులతో పాటు ఇతర సిబ్బంది కూడా అందరు సహకరిస్తే గ్రామాభివృద్ధి. మరి ఎమ్మెల్యే గారి దగ్గర కలుసుదాం. పార్టీలు ముఖ్యం కాదు. నన్ను అన్ని పార్టీలు కలిపి ఒక ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టి సర్పంచ్గా గెలిపించుకున్నారు. మరి గతంలో కానీ నేను ఇప్పుడు కానీ టీఆర్ఎస్లో ఉన్నాం. కొంచెం కార్యకర్తలు ఉత్సాహంతో ఫ్లెక్సీలు కట్టినంత మాత్రాన నిరుత్సాహం చెందకూడదు. నేను అన్ని పార్టీలకు, అన్ని కులాలకు గ్రామ సర్పంచ్గా అందరికీ సర్పంచ్ని, కులానికి కాదు, ఒక పార్టీ కాదు. కనుక అందరూ పెద్ద మనసు చేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై భారత్. మరి నాతో పాటు గ్రామ పంచాయతీ నిజంగా కూడా బాగుపడుతుంది. మరి అందరూ కూడా ఇంతకుముందు రమేష్ చెప్పినట్టుగా మరి అందరూ కూడా చదువుకున్న వ్యక్తులే. మరి అదేవిధంగా అభివృద్ధి మీద కూడా
మంచి పట్టు ఉన్నటువంటి గోపాల్ గారు సర్పంచ్గా రావడం కూడా నిజంగా మంచి విషయమే. మేము కూడా ప్రతిపక్షంగా ఉండి మరి రమేష్ పంతులు గారికి కూడా ఎంతో కష్టపడడం జరిగింది. ఇదొక క్రీడ, ఇదొక ఆటల పోటీలు అంతే. గెలుపు ఓటములు సహజము. గెలిచిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు, ఓడిపోయిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ గెలుపుకు ఓటమి కూడా ఒక నాంది. ఎందుకంటే ఈరోజు ఓడిపోయిన వాళ్ళే రేపు గెలవచ్చు. ఈ గెలుపు ఓటలను పక్కన పెట్టేసి మరి అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ, మరి యొక్క గ్రామాన్ని ఇంతకుముందు తన మంచి పనుల ద్వారా ఎలాగైతే గ్రామంలో మంచి పనులు చేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి గోపాల్ గారు ఉన్నారో, మరి ఈ రకంగా కూడా ఈ వార్డు మెంబర్ ఆ వార్డు మెంబరు ఇంతకుముందు మురళి చెప్పినట్టుగా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అభివృద్ధి మీదే దృష్టి పెట్టేసి తప్పకుండా మన యొక్క గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నూతన సర్పంచ్ గారికి మరి ఈ యొక్క సభ్యులకు అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా మరి మన గ్రామంలో ఎస్సీలకు నిజంగా కూడా ఒక వార్డు మెంబర్లకు రిజర్వేషన్ ద్వారా మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్వహించినటువంటి ఆ రిజర్వేషన్ ద్వారా ఓన్లీ వార్డు మెంబర్లు అయ్యారు. కానీ దాదాపు 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు ఒక ఉప సర్పంచ్ లేడు. మరియు ప్రత్యేకంగా ఈసారి మన గ్రామంలో ఎస్సీ వర్గానికి సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నికైనటువంటి గాజుల కృష్ణప్రసాద్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లకు అందరికీ కూడా గ్రామాభివృద్ధిలో పాలు పంచుకొని సర్పంచ్కి మీరు సహకరించి, సర్పంచ్ మీకు సహకరించి అన్ని విధాలుగా మిర్చిల్ మండలంలోనే ఒక గొప్ప బైరంపల్లి గ్రామాభివృద్ధిలో మంచి పాలు పంచుకోవాలని చెప్పేసి ఈ అవకాశం వచ్చిన పాలక వర్గానికి, పంచాయతీ సెక్రటరీ గారికి, గ్రామ సర్పంచ్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. మరియు డిప్యూటీ సర్పంచ్ గాజుల కృష్ణయ్య గారికి, గెలుపొందిన 8 వార్డు మెంబర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎస్సీలకు సముచిత స్థానం కల్పించిన గోపాల్కి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు నా ప్యానెల్లో 4 వార్డు మెంబర్లను గెలవడం జరిగింది. కాబట్టి మా తరపు నుంచి ఇక నుంచి మనూరి అభివృద్ధి కోసం ఎలాంటి సహకారం కావాలన్నా మేము అన్ని వేళలా అందుబాటులో ఉంటామని, మరియు ఎమ్మెల్యే అనిరుద్ధన్న సహకారంతో మనూరికి ముందు రావాల్సిన ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కానీ, చెక్ డ్యామ్ విషయంలో కానీ, కురగడ్డపల్లి నుంచి దోనూరు వరకు రోడ్డు విషయంలో కానీ ఎట్లాంటిది మీకు మా వల్ల ఎలాంటి సహకారం కావాలన్నా మేము ముందుండి నడిపిస్తాం అని గోపాల్కి తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా. మరియు కొన్ని స్వల్ప ఓట్లతో తేడాతో నేను ఓడిపోవడం జరిగింది. అయినా కూడా నా వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరికీ ఇదే విధంగా గత 3 ఏళ్ల నుంచి ఏ విధంగా అందుబాటులో ఉన్నానో ఇక నుంచైనా పదవితో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటానని నేను నమ్మే దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎవరు ఏ ఆపద వచ్చినా 24 గంటలు నా తలుపు తట్టనికే అందరికీ అవకాశం ఉంటుంది. ఏదో కొంత తేడా జరిగిందని వీళ్ళని వాళ్ళని రాజకీయం అయిపోయింది. ఇక నుంచి మన ఊరికి ఏం కావాలి, ఎవరికి ఏం కావాలి, ఏది కావాలన్నా సంప్రదించవచ్చని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మొట్టమొదటి సర్పంచ్ జంగన్న గారు, రెండో సర్పంచ్ నేను. 3 సార్లు లేడీస్కి వచ్చింది మన ఊరు. 1 ఎస్టీ లక్ష్మమ్మ, 3వది కత్య మన్నెమ్మ, 4వది 3 సార్లు లేడీస్కి వచ్చింది, 3 సార్లు జెంట్స్కి వచ్చింది. కాబట్టి సార్ అంతా చదువుకునేలో ఉంది కాబట్టి గ్రామాభివృద్ధి కూడా మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీకు అన్ని విధాల సహకారం చేస్తామని కూడా కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీలో వివాదాలు లేకుండా కూడా అందరూ సహకరించగలరని కోరుతున్నాం. జై హింద్, జై